అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా అడవేముల గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రైతు వాసు గారు ఉన్నారు. వారు ఏ మందులు వాడారు, ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నారు అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మీ సార్. పేరు చెప్పగలరా? నా పేరు వాసు. హ్మ్. మాది అడయాంల గ్రామం, హ్మ్. జైలగూడెం మండలం, ఓకే. సూర్యాపేట జిల్లా. ఎన్ని ఎకరాలు పండిస్తారండి మొత్తం? మాకు 8 ఎకరాల పొలం ఉంది సార్. హ్మ్. అందులో కలుపు బాగా ఉండేది, విపరీతమైన కలుపు ఉండేది. 8 ఎకరాలు ఓన్లీ వరి పండిస్తారా? ఇంకేమైనా ఇతర పంటలు 8 వేస్తారా? ఎకరాలు వరి ఉంది సార్. వరే ఉందా? ఆ, ఓకే. ఏ పద్ధతిలో నాటు? ఎదజల్లారా లేకపోతే లేదు, నాటు పెట్టడం జరిగింది. నాటు పెట్టడం జరిగిందా? దాంట్లో కూడా కలుపు విపరీతంగా ఉండేది. ఆ. ఆ కలుపు ఉన్నప్పుడు మేము వాళ్ళని ఫర్టిలైజర్ షాప్ లో పోయి ఒకరిని రిఫర్ చేసి అడిగినప్పుడు ఆ. మన సినర్జీ కంపెనీ వాళ్ళు మందులు ఇవ్వడం జరిగింది. ఓకే. వాళ్ళు సినర్జీ ఇది మన అసెట్ ఒకటి, సిన్గోల్డ్ ఒకటి, ఫైవ్ స్టార్ ఒకటి, 3 మందులు ఇవ్వడం జరిగింది. వాటి వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి నక్కదొక్కల గడ్డి కానీ మిగతా ఏ కలుపులు కానీ అన్నీ బాగా నిర్మూలించబడ్డాయి. హ్మ్. అదేవిధంగా తుంగ అనేది కొద్దిగా ఒక వారం 10 రోజులు గ్యాప్ తీసుకొని సావడం జరిగింది. అది కూడా మంచిగా నీట్గా రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది. ఏమో నాకు నమ్మొద్ది కావట్లేదు. మీరు ఆడికి పోయి అడిగితే ఏనికి ఇస్తారు? మీరు వేరే కూడా ఇస్తారు కదా? లేదు, వేరే అనుకున్నాం కానీ మేము అంతకుముందుకు ఏం చేసామంటే వేరే మందులు వాడి చూసాం. ఆ. కానీ అప్పుడు ఏం చేశారంటే మా డీలర్ మన ఉండేదిగా మన ఎంప్లాయీ ఉండే కదా, సినర్జీ ఎంప్లాయీ వచ్చి మా కంపెనీ దీని వల్ల వీటి రిజల్ట్ ఉందని చెప్పి వాళ్ళ కంపెనీ గురించి చెప్పడం జరిగింది. ఓకే. ఒకసారి వాడి చూద్దామని పోయి తీసుకొచ్చి వాడడం జరిగింది. అంటే పోయినసారి వాడారా? ఇప్పుడు కూడా వాడారా? లేదు, పోయినసారి అప్పుడు తీసుకొచ్చి మామూలుగా ఒక 2 ఎకరాలకు వాడడం జరిగింది. అది ఎప్పుడైతే మంచి రిజల్ట్ అనిపించిందో ఈసారి 8 ఎకరాలకు ఇదే మందులు వాడడం జరిగింది. నిజమేనా? పక్కా వాడడం జరిగింది. కలుపు ఏ మాత్రం కూడా కలుపు లేకుండా పోయింది. వరిసేను కూడా నీట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత ఇంకా దాని పక్క రైతులకు కూడా మేము ఈ మందు వాడమని కూడా చెప్పడం జరిగింది. పక్క దాని తర్వాత వచ్చేది మొగి పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ వచ్చిందా? ఇది మన మామూలుగా ఆకుచుట్ట పురుగు సిండాను TSP వాడడం జరిగింది. ఆ మొగి పురుగు కూడా మన ఆకుచుట్ట పురుగు కూడా మంచిగా క్లారిటీగా నివారించడం జరిగింది, కంట్రోల్ అయ్యింది. ఓకే. దాని తర్వాత వచ్చేది మనకి ఆకు మన అగ్గి తెగులు కానీ పాము పొడ తెగులు కానీ ఏమైనా ఏర్పడ్డాయా? దీనికి ఉన్నది పాము పొడ తెగులు ఇటు అన్నప్పుడు ట్రైసిన్ వాడడం జరిగింది. అప్పుడు కూడా మంచిగా పొలం అనేది కంట్రోల్ అవ్వడం జరిగింది. అన్ని వాడిన అన్ని మంచిగా ఉన్నాయి. పర్వాలేదు, అసలు నాకైతే మంచిగా అనిపించింది. రిజల్ట్ అయితే మంచిగా ఉంది. సినర్జీ కంపెనీ యొక్క ఈ యొక్క ప్రొడక్ట్ అనేది చాలా యూజ్ఫుల్ గా ఉంది. వాడు పక్క రైతులు కూడా చెప్పడం జరిగింది వాడమని. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కూడా వాడి చూసిర్రు. వాళ్ళు వాడినప్పుడు కూడా రిజల్ట్ అనేది మంచిగా ఉంది. పర్వాలేదు, ఒప్పుకోవచ్చు. పక్కగా వాడొచ్చు, ఎలాంటి డోకలేదు. చెప్తారా రైతులకు? మరి 100% చెప్తాం. మా పక్క రైతులందరూ కూడా సినర్జీ వాడమని చెప్తాం. మీరు పక్క రైతులే కాదు, ఇప్పుడు చాలా మంది మీ వీడియో చూస్తారు మా దగ్గర నుంచి. చూడాలనే మేము కూడా అనేది. రిజల్ట్ ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. రిజల్ట్ లేనప్పుడు మనం ఏం చెప్పలేము. రిజల్ట్ ఉంది కాబట్టి రైతు కాదు, అది కూడా క్వశ్చన్లు వస్తాయి మాకు. అంటే మీరు చూస్తే ఎంగుకున్నారు, మరి అట్లా రైతు ఎంగుకుండొద్దని ఏమైనా రూల్ ఏం లేదుగా. అలాంటిది ఏం లేదు. వాడుకోవచ్చు అంటారు మొత్తం? ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.